ఫార్ములా ఈ కార్ రేసులో A1గా కేటీఆర్ అట, A2గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఛార్జ్షీట్ దాఖలు చేసిన ఏసీబీ అట. ఈ కార్ రేసింగ్ సంబంధించి దాదాపు 55 కోట్ల రూపాయలు విదేశీ ఫార్ములా రేస్ కంపెనీకి, బ్రిటన్కా ఏదో చెందిన కంపెనీకి వీళ్ళు రిజర్వ్ బ్యాంక్ యొక్క గైడ్లైన్స్ను ఉల్లంఘించి హెచ్ఎండిఏ కేవలం 2 కోట్ల వరకు మాత్రమే ఏదైనా డబ్బులు రిలీజ్ చేయడానికి అవకాశం ఉంది, నిబంధన ఉంది. కానీ వీళ్ళు 55 కోట్ల రూపాయలు, 55 కోట్లు 2 కోట్లు ఆ పైన అమౌంట్ కనుక హెచ్ఎండిఏ రిలీజ్ చేయాలంటే క్యాబినెట్ అప్రూవల్ ఉండాలి. కానీ ఎలాంటి క్యాబినెట్ అప్రూవల్ లేకుండా రిజర్వ్ బ్యాంక్ నిబంధనలు ఉల్లంఘించి, అంతకంటే ముఖ్యంగా మూడోది ఆ రోజున ఎలక్షన్ కోడ్ ఉన్నది, ఎలక్షన్ కోడ్ ఉన్న సమయంలో ఈ డబ్బులని విదేశీ కంపెనీకి పంపించారు. సో దానివల్ల వీళ్ళు 8-9 కోట్ల రూపాయల ట్యాక్స్ని కూడా కట్టాల్సినటువంటి సిచ్యువేషన్ వచ్చింది. సో ఇట్లా రకరకాల ఉల్లంఘనలు ఈ ఫార్ములా కార్ రేస్ దాంట్లో జరిగినాయి. ఇందులో ప్రధాన సూత్రధారి కేటీఆర్, ఎందుకంటే ఆయన ఇక్కడ అందరు వస్తారు, వాళ్ళు వీళ్ళు వస్తారు, దాన్ని ఏదో పెద్ద ప్రోగ్రాంల కింద చూపించే ఒక ప్రయత్నం జరిగింది. సో దాంట్లో కేటీఆర్ అయితే ఆనాడు ఐఏఎస్గా, కన్సర్న్ ఐఏఎస్గా అరవింద్ కుమార్ ఉన్నాడు. అరవింద్ కుమార్ని విచారిస్తే ఏమంటే నాకు కేటీఆర్ చెప్పింది నేను చేసిన అంటాడు. ఆయన కింద అరవింద్ కుమార్ కింద హెచ్ఎండిఏ ఆయన చీఫ్ ఇంజనీర్గా, కమిషనర్గా ఎవరైనా బిఎల్ఎన్ రెడ్డి అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏమంటాడంటే వాళ్ళు చెప్పిరు నేను చేసిన, వాళ్ళిద్దరు చెప్పిరు నేను చేసిన అని ఆయన అంటాడు. ఇట్లా A1, A2, A3 ఆ ఛార్జ్షీట్లో A1గా కేటీఆర్, A2గా అరవింద్ కుమార్, A3, A4 ఇట్లా కొంతమందిని పెట్టడం జరిగింది. ఇగో A3గా ఎల్ఎన్ రెడ్డి, బిఎల్ఎన్ రెడ్డి, A4గా స్పోర్ట్స్ కన్సల్టెంట్ కిరణ్ మల్లేశ్వరరావు అట, A5గా యూకేకు చెందిన FEO ఫార్ములా ఈ ఆపరేషన్స్ ఆ కంపెనీ ఉంది కదా, ఆ కంపెనీని పెట్టిరట. నిబంధనలకు విరుద్ధంగా 55 కోట్లను విదేశీ సంస్థలకు నేరుగా మళ్లించినట్టు అభియోగ పత్రంలో పేర్కొన్నారు. ఫార్ములా ఈ ఆపరేషన్స్ సంస్థతో ఒప్పందం చేసుకున్న ఏస్ నెక్స్ట్ జెన్ సంస్థకు బాధ్యతలు అప్పగించడం, దానికి ప్రతిఫలంగా ఆ సంస్థ నుంచి బీఆర్ఎస్కు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో 45 కోట్లు రావడం క్విడ్ ప్రోకోలో భాగమే అని పొందుపరిచినట్టుగా తెలిసింది. ఇప్పుడు అదేంటంటే ఏస్ నెక్స్ట్ జెన్ అనే కంపెనీ ఎక్కడిది, దాని మదర్ కంపెనీ ఏంది గ్రీన్కో అనిల్ అని ఒక ఆయన ఉంటాడు. ఆ గ్రీన్కోకు సంబంధించిన చైల్డ్ కంపెనీయే ఈ ఏస్ నెక్స్ట్ జెన్ అనే కంపెనీ. ఈ ఏస్ నెక్స్ట్ జెన్ అనే కంపెనీకి ఎప్పుడైతే వీళ్ళు టెండర్ ప్రకటించారో, కాంట్రాక్ట్ ఇచ్చారో దానికి సంబంధించి, సో ఇమీడియట్గా ఏం చేసిండు ఆయన 45 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ పార్టీకి ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో చెల్లించిండు. మరి ఎట్లా 55 కోట్లైనా 45 కోట్లు ఎట్లా ఇస్తారనంటే ఇది ఓన్లీ ఒక సీజన్కి సంబంధించింది కాదు, ఇది దాదాపు 9-10 సీజన్లు నడిపారనేది వాళ్ళ ప్లాన్. క్విడ్ ప్రోకోలో భాగమే అని పొందుపరిచినట్టు తెలుస్తోంది. కేటీఆర్ ప్రాసిక్యూషన్కు గత ఏడాది నవంబర్లో అప్పటి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతిచ్చారు. అయితే ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి 2024 డిసెంబర్ 18న ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. దీని ఆధారంగా ఈడీ సైతం మరో కేసు పెట్టింది. ఈ మేరకు అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి, కేటీఆర్లను ఏసీబీ, ఈడీ అధికారులు విచారించారు. ఛార్జ్షీట్లో కేటీఆర్ తదితరులు నిధుల దుర్వినియోగానికి, మోసానికి పాల్పడ్డారని, నేరపూరిత కుట్రలో భాగస్వామి అయ్యారని, ఇతరులకు లాభం కలిగించేలా ప్రవర్తించారని ఏసీబీ అధికారులు పేర్కొన్నట్టు సమాచారం. ఇక కేసు నేపథ్యం ఏంది? బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2023 ఫిబ్రవరిలో హుస్సేన్ సాగర్ వద్ద ఫార్ములా ఈ కార్ రేసు నిర్వహించారు. దీని నిర్వహణకు బ్రిటన్కు చెందిన FEO, హైదరాబాద్కు చెందిన గ్రీన్కో అనుబంధ కంపెనీ ఏస్ నెక్స్ట్ జెన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మధ్య 2022 అక్టోబర్ 25న త్రైపాక్షిక ఒప్పందం జరిగింది. ఈ మేరకు హుస్సేన్ సాగర్ పరిసరాల్లో సీజన్ 9, సీజన్ 10, సీజన్ 11, సీజన్ 12 రేసుల నిర్వహణ కోసం ట్రాక్ నిర్మాణం సహా ఇతర మౌలిక సదుపాయాలను MAUD అంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ తీసుకోవాలి. అంటే అక్కడ రోడ్ వేయడం కానీ, ఇంకో ట్రాక్ నిర్మించడం కానీ ఇవన్నీ కూడా తీసుకోవాలి. 2023 ఫిబ్రవరి 11న సీజన్ 9 జరిగింది. వివిధ కారణాలతో ఏస్ నెక్స్ట్ జెన్, FEO సంస్థల మధ్య విభేదాలు తలెత్తినాయి. తమకు డబ్బులు చెల్లించకపోవడంతో కార్ రేస్ ఆపేస్తున్నట్లు FEO సంస్థ రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది. దీంతో అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాలతో అరవింద్ కుమార్ నేతృత్వంలో FEO, MAUD మధ్య, హెచ్ఎండిఏ మున్సిపాలిటీ ఈయనగా మినిస్టర్ ఎవరు, కేటీఆర్ కదా, ఈ ఇద్దరి మధ్య 2023 అక్టోబర్లో మరో కొత్త ఒప్పందం కుదిరింది. అంటే ఆ మధ్యలో ఉన్న ఏదైతే థర్డ్ పార్టీ కంపెనీ ఉందో ఏస్ నెక్స్ట్ జెన్, వాడు పక్కకు తప్పుకున్నాడు. ఇదంతా కూడా వాడికి విభేదాలు లేవు, ఏం లేదు, వీళ్ళంతా కావాలని చాలా పద్ధతిగా చేసినటువంటి కుట్ర ఇది. ఈ కార్ రేస్ నిర్వహణకు స్పాన్సర్ ఫీజు, పన్నులు కలిపి మొత్తం 110 కోట్లు చెల్లించాలని అగ్రిమెంట్లో పేర్కొన్నారు. మున్సిపల్ సేవలు, సివిల్ వర్క్స్ కోసం మరో 50 కోట్లు ఖర్చు చేసేలా అండర్టేకింగ్ తీసుకున్నారు. ఇలా హెచ్ఎండిఏ బోర్డుకు సంబంధించిన నిధుల నుంచి 160 కోట్లు మంజూరు చేసేలా ఒప్పందం కుదిరింది. ఈ నేపథ్యంలో సీజన్ 10 నిర్వహణ కోసం 2023 అక్టోబర్ 3, అక్టోబర్ 11 తేదీల్లో
హెచ్ఎండిఏ బోర్డు సాధారణ నిధుల నుంచి ఎఫ్ఈఓకు 45,71,60,620 రూపాయలు విదేశీ కరెన్సీ రూపంలో బదిలీ చేశారు. ఇది ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా జరిగిందంటూ ఐటీ శాఖ హెచ్ఎండిఏకు 8,07,00,000 జరిమానా కూడా విధించింది. 7,000. ఈ వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏసీబీ కేసు పెట్టింది. అంటే ట్యాక్స్ కూడా ఆ పెనాల్టీ కూడా మన అకౌంట్లో నుంచి అంటే ప్రభుత్వమే కట్టింది. అంటే ప్రజల డబ్బు ఖజానా నుంచి మొత్తంగా 54,88,87,043 రూపాయలు దుర్వినియోగమైనట్టు తన ఎఫ్ఐఆర్లో పేర్కొంది. మొత్తం 10 మంది పైన కేసులైనవి. దర్యాప్తులో భాగంగా ఏసీబీ అధికారులు కేటీఆర్, అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిలను 2 సార్లు ప్రశ్నించారు. ఫార్ములా ఈ ఆపరేషన్స్ ప్రతినిధులను సైతం ఆన్లైన్లో విచారించారు. అయితే ఇప్పుడు ఈ కేసు ఎంతవరకు ముందుకు పడుతుంది అన్నది నాకు పెద్ద క్వశ్చన్ మార్క్ ఇది. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ఆ గ్రీన్కో సంబంధించిన కంపెనీ ఉందో దాని చైల్డ్ కంపెనీ ఎస్ నెక్స్ట్ జెన్, మదర్ కంపెనీ గ్రీన్కో ఓనర్ ఎవరు? అనిల్. ఈ అనిల్కి కాంగ్రెస్ వాళ్ళకి మధ్య ఏనాడో బంధం కుదిరింది. ఎందుకంటే దీని వెనకాల భూముల లావాదేవీలు ఉన్నాయి. మరి గ్రీన్కో అనిల్ కాంగ్రెస్ వాళ్ళతో కలిసి పనిచేస్తున్నప్పుడు కేటీఆర్ దగ్గర ఉన్న బ్రోకర్లంతా వాళ్ళ రేవంత్ రెడ్డి అన్న దగ్గర ఉన్నప్పుడు ఇక కేసులు ఎట్లయితాయి? కేసులు అయ్యే అవకాశమే లేదు. ఇప్పుడు ఈ గ్రీన్కో అనిల్ అనేట ఆయన ఇక్కడ 1007 దాంట్లోకి ఎంటర్ అయిపోయినాడు భూములలోకి. దాదాపు ఎకరం 150-200 కోట్లు ఉంటుంది. వాళ్ళంతా కలిసి చేస్తున్నారు. మరి అట్లాంటప్పుడు వీళ్ళ మీద యాక్షన్ ఉండడానికి అవకాశం ఉందా? పెద్ద క్వశ్చన్ మార్క్ ఇది. ఏదో విడతల వారీగా నడిపిస్తున్నారు ఇక అట్లా. 68,85,000 మంది రైతులకు 3,444 కోట్ల రైతు భరోసా పడ్డదట. ఎకరం అంటే నీకు 30 ఎకరాలు ఉండని 40 ఎకరాలు ఉండని అందరికీ ఎకరానికి పడ్డదన్నట్టు. పడని వాళ్ళు ఉంటే కామెంట్ పెట్టండి. 4,405 మందికి పడ్డదట. తుమ్మల నాగేశ్వరరావు కూడా పడ్డదట. ఆయనకి 35 ఎకరాలు ఉంది. ఏది? కోయోళ్ళ భూమిని కమ్మాయిని ఈయన కబ్జా పెట్టిండు కదా. కొన్నాడో కబ్జా పెట్టిండో దొంగతనంగానే తీసుకున్నాడు, మొత్తానికి బెదిరించో ఇంకోటి ఒకవేళ కొన్నా కూడా తప్పే. ఎందుకంటే అది ట్రైబల్ యాక్ట్ అమల్లో ఉన్న 170 చట్టం అమల్లో ఉన్న గ్రామాల్లో గిరిజనుల చేతిలోనే ఆ భూములు ఉండాలి. కానీ తుమ్మల నాగేశ్వరరావు కూడా నిన్న 6,000 రూపాయలు అకౌంట్లో పడ్డాయి. కథ చూడు ఎట్లుందో. 6,000 కాదు, 35 × 6 ఎంత ఇద్దో దగ్గర 2 లక్షలకు పైన డబ్బులు నిన్న తుమ్మల నాగేశ్వరరావు అకౌంట్లో పడ్డాయి. 6,000 పడతాయి కదా, ఒకటే ఎకరానికి పడుతుంది అనుకుంటా. ఒకటే ఎకరానికి పడుతుంది కానీ నీకు 35 ఉన్నా ఒకటే ఎకరం పడుతుంది. 6,000 రూపాయలు పడ్డాయి తుమ్మల నాగేశ్వరరావు అకౌంట్లో కూడా. యాసంగి సీజన్కు మొదటి విడతలో ప్రభుత్వం విడుదల చేసిన 3,446 కోట్ల 94 లక్షల నిధుల్లో 3,444 కోట్లు సోమవారం రైతుల ఖాతాల్లో జమ అయినాయట. 68,89,000 మందికి గాను 68,85,000 మందికి ఎకరం వరకు సహాయం విడుదలైందట. రైతుల ఖాతాల్లో ఎకరానికి 6,000 చొప్పున నిధులు జమ చేశారు. 4,405 మంది రైతులకు 2,18,096 ఎంత 2,18,96,556 సహాయం నిలిచిపోయిందట. మరి ఆ 2 కోట్ల పైసలు ఎందుకు ఆగిపోయినాయి అంటే వాళ్ళట వ్యవసాయ అధికారుల వద్దకు వెళ్ళి ఆరాధిస్తే గత 6 నెలలుగా వారంతా తమ ఖాతాలు రెన్యువల్ చేసుకోలేదట. అందుకే ఆపేసిరట. ఈ బ్లాక్ అయిన ఖాతాలు రెన్యువల్ చేసుకుంటేనే తెరుస్తారట. ఆయా రైతులకు నగదు జమ నిలిపివేయడంపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బ్యాంక్ అధికారులపైన ఆగ్రహం వ్యక్తం చేసిండట. నాకేసి వాళ్ళకి ఎట్లేరాయని అన్నట. పోయి నాకు 6,000 పడ్డాయి, మరి వాళ్ళకి ఎందుకు పడలేదని. ఆయా రైతులకు ముందే సమాచారం ఇస్తే వారు రెన్యువల్ చేసుకునే అవకాశం ఉండేది కదా అన్నట. వెంటనే ఆ ఖాతాలు పునరుద్ధరించి సహాయం అందజేయాలని ఆదేశించిందట. సో ఇట్లా నిన్న రైతు బంధు పడ్డదట. పడ్డదా పడలేదా? మళ్ళా లేదన్నా 6,000 మాత్రమే పడ్డాయి. అదే 6,000. ఇక మిగతా ఏప్రిల్ నెలాఖరుకు పడతాయట. మరి ఏప్రిల్కి పడతాయో మేకు పడతాయో. ఎందుకు తెలుసా ఏప్రిల్ నెలాఖరుకు అన్నాడు? దీని వెనకాల ఒక కారణం ఉంది. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లకు ముందు మిగతా వేస్తాడు. మరి మొత్తం ఇవ్వాలని వేస్తే మీరు మర్చిపోరు. మళ్ళీ ఎలక్షన్లకు ముందు మాకు పైసలు లేదే ఏమో ఇది ఎక్కడికి గవర్నమెంట్ రా అంటే మనకు ఫ్రీ స్కీమ్స్ అలవాటు పడిపోయినాం కదా మనం. ఇప్పుడు అందరికీ 1000 వేసిండు, ఎవరికి ఇబ్బంది లేకుండా అంటే అందరికీ పడ్డాయిలే మిగతాయి కూడా పడతాయి కదా అనే ఒక పాజిటివ్ ఆలోచనతో మీరు ఉంటారనమాట. ఆయన ఆలోచన అది. సో మళ్ళీ ఇప్పుడు ఏప్రిల్ అయిపోయి ఏప్రిల్ ఎండింగ్లో ఇప్పుడు నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ వచ్చే ముందు మిగతా వేస్తాడు. అట్లా మనోడు మామూలు ప్లాన్ కాదు కదా. కేసీఆర్ అంటే కేసీఆర్ జుట్లకి వెళ్ళిన మహానుభావుడు కాబట్టి ఈ రకమైన ఆలోచన ఉంటుంది. ఇప్పుడు మీరు దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఏంటంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు ఉన్నాయి. ఆ ఎలక్షన్లు ఏప్రిల్ చివరిలో జూన్లోనే వస్తాయి.
వచ్చే ముందు ఈ డబ్బులు పడతాయి. కొత్త అప్లికేషన్లు పెట్టిన రైతులకు భరోసా రాలేదట. ఏమైందో మరి. ఈరోజు కోర్టులో వెలుగుమట్ల భూ వివాదం ముందుకు రాబోతున్నది. తీర్పు ఏమొస్తుందని ఉత్కంఠగా ఉంది. కలెక్టర్ మరియు సంబంధిత అధికారుల మీద చర్యలు ఉంటాయా లేదా అని. సో చూడాలి మరి ఏమైందో. ఇప్పుడు ఈ నిన్న నేను కూడా ఆ డాక్యుమెంట్స్ చూపించడం జరిగింది. భూదాన్ ల్యాండ్ 62 ఎకరాల 7 గుంటలు అన్న దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. దాన్ని కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. మేబీ రైతులకు అనుకూలంగానే తీర్పు వస్తుందని నాకు అనిపిస్తున్నది. ఫస్ట్ వచ్చిన స్టేటస్ కో రిపోర్ట్ లాగే, స్టేటస్ కో ఆర్డర్ లాగే ఇది కూడా స్టేటస్ కో వచ్చే అవకాశం ఉందని అనిపిస్తున్నది. రఘు అన్న నాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు రైతు బంధు. నేను కొల్లాపూర్ తాలూకా నుంచి మాట్లాడుతున్నాను. ఎందుకు ఇవ్వలే? నాకు పట్టా కాలేదు, నా రైతు భరోసా ఎలా, నా పరిస్థితి ఏంది? ఒక్క రూపాయి వాడలేదట. నేను 2025 డిసెంబర్లో 12 గుంటల భూమి కొన్నా. నాకు 1800 రూపాయలు రావాల్సిన ఇంతవరకు రాలేదట. అందుకోసమే 45 రోజుల లిమిట్ పెట్టిండు. మరి అట్లే ఉంటుంది. ఎలక్షన్లు ఉంటేనే రైతు భరోసాను ఇంకోటో పడుతుంది, లేకపోతే అంతవరదాకా పడదు. మల్కం చెరువు దగ్గర రాఘవ కన్స్ట్రక్షన్ ఎలివేషన్ కొరకు రోడ్డు పక్కన ఉన్న మొత్తం చెట్లు నరికేస్తున్నాడు. ఇది ఎక్కడ న్యాయం? న్యాయం ఏముంటుంది? ఇక న్యాయం ఓన్లీ రేవంత్ రెడ్డికి, పొంగులేటికి, వాళ్ళకే ఉంటుంది న్యాయం. రైతు భరోసా వచ్చిందట, లేదు. రఘు సార్, లాట్ ఆఫ్ పెట్రోల్ బంక్స్ ఆర్ క్లోజింగ్ డ్యూ టు షార్టేజ్ అట. పబ్లిక్ అవాయిడ్ అన్నెసెసరీ ట్రావెలింగ్. అవునా? పెట్రోల్ బంక్స్ క్లోజ్ అవుతున్నాయా? సిచ్యువేషన్ వరస్ట్గా ఉంది. అయితే ఫుల్ ట్యాంక్ చేయించుకోండి ఉన్నోళ్ళు, తర్వాత కష్టమే ఇక.